హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'వెన్ వి వర్ యంగ్' అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 5ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే దొంగలాగా వాళ్ళ ఇంట్లో ఉన్న కబోర్డ్‌లో ఒక దుప్పటిని తీసుకొని తన బ్యాగ్‌లో పెట్టేసుకుంటుంది. బ్యాగ్‌లో పెట్టేసుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టు బయటకొస్తుంది. తను బయటకొచ్చేటప్పటికే వాళ్ళ అన్నయ్య 2 బుక్స్ పట్టుకొని వస్తూ ఉంటారనమాట. ఆ బుక్స్ దేనికి అంటే కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సీక్రెట్ కీ అని చెప్పేసి ఆ 2 బుక్స్ తీసుకొస్తారు. సో, ఒకటేమో లియూకి, ఒకటేమో మన యాంగ్సీకనమాట. ఇంకా వాళ్ళ మదరొస్తారు. "చూడు మీ అన్నయ్య ఎంత కష్టపడి ఆ బుక్స్ తీసుకొచ్చారో, ఈ బుక్స్‌ని తీసుకురావటం చాలా కష్టం. అయినా సరే నీకోసం తీసుకొచ్చాడు. ఈ 2 మీ ఇద్దరికీ బర్త్‌డే గిఫ్ట్స్ మీ అన్నయ్య తరపు నుండి" అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది. కానీ యాంగ్సీ ఏమో వావ్! చాలా బెస్ట్ అన్నయ్య అని చెప్పేసి అలా మొహం మార్చుకొని ఉంటుందనమాట. ఇంకా వాళ్ళ మదర్ ఏమో "నువ్వు మీ అన్నయ్య ఇలా ఇచ్చాడు కదా! హ్యాపీగా ఫీల్ అవ్వు" అని చెప్పేసి యాంగ్సీని అంటుంది. తర్వాత యాంగ్సీ బ్యాగ్‌లో ఆ బుక్‌ని పెడుతూ ఉంటుంది వాళ్ళ మదర్. సో, పెడుతూ ఉన్నప్పుడు అందులో బ్లాంకెట్ ఉంది కదా! సో, అది చూసేస్తుందనమాట. వాళ్ళ మదర్ చూసేటప్పటికి "ఇది నేను డిజైన్ చేసిన బ్లాంకెట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా యాంగ్సీ ఏమో "ఎక్కడికో తీసుకెళ్తున్నానులే" అని చెప్పేసి వెంటనే బయటకి వెళ్ళిపోయి "నేను వెళ్తున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా వస్తాడు ఉండు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యాంగ్సీ అంటుంది "ఏం అక్కర్లేదు. నాకేం భయం లేదు" అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా యాంగ్సీ అలాగే హిమమి ఇద్దరు కలిసి హువాబియో వాళ్ళ ఇంటికి వస్తారు. సో, అప్పుడు ఈ హెమిమి ఉంది కదా! సో, తనేం చేస్తుంది అంటే యాంగ్సీకి పేపర్ చూపిస్తుంది. అందులో చిన్న కాలమ్‌లో రాస్తారనమాట. హువాబియో వాళ్ళ ఇల్లు ఇలా పేలిపోయింది అని చెప్పేసి అంటే గ్యాస్ అనేది లీక్ అయింది అని చెప్పి అలా రాస్తూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "ఈ చిన్న కాలమ్‌ని నువ్వు తప్ప ఇంకెవరు నోటీస్ చేయలేరులే. అయినా సరే నువ్వెవరికీ చెప్పకు. ఇలా హువాబియో వాళ్ళ ఇల్లు ఇలా అయింది" అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇంక ఇద్దరు లోపలికెళ్తారు. అప్పుడు హువాబియో ఏమో అంతా కూడా సర్దుతూ ఉంటాడనమాట. రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "వావ్! నువ్వు చాలా స్పీడ్‌గా చేసేసావే అంతా" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక వీళ్ళిద్దరూ వస్తారు కదా! సో, వీళ్ళిద్దరూ హెల్ప్ చేస్తారు. ఇంకా హువాబియో ఏమో రాత్రంతా చేస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం నీరసంగా ఉండి పడుకొని పోతాడనమాట. ఇంక వీళ్ళిద్దరూ ఏమో అవన్నీ సర్దుతూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ ఏం చేస్తుంది అంటే హువాబియో చేతి నిండా సున్నం అలాగే అన్నీ అంటుకుపోయి ఉంటాయనమాట. సో, అవన్నీ కూడా ఒక తడి క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటుంది. ఇంకలా తుడిచిన తర్వాత తన కళ్ళు మూసేసి "నేను నీకొక సర్ప్రైజ్ ఇస్తున్నాను" అని చెప్పేసి ఒక్కసారి తెరిచి చూపిస్తుందనమాట. మొత్తం అంతా నీట్‌గా రెడీ చేసి ఉంచుతారు. తన బోర్డ్‌ని, షెల్ఫ్‌ని అంతా. సో, అదంతా చూపిస్తుందనమాట. అప్పుడు హువాబీ ఏమో ఏం మాట్లాడడు. ఇంక తర్వాత తన చేతులు చూసుకుంటే తన చేతులకి సున్నం అయన్నీ ఉండదు. పక్కనే ఏమో తడిగుడ్లు అవన్నీ ఉంటాయనమాట. సో, అప్పుడు తనేమంటాడు అంటే, "చాలా బావుంది. నాకు నచ్చింది" అని చెప్పేసి హువాబియో అంటూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ, హెమిమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి స్కూల్‌కి బయలుదేరుతారు. ఇంక స్కూల్‌కి వెళ్తారు. అప్పుడే ఎరిటో చూస్తారనమాట. ఎరిటో వీళ్ళ ముగ్గురిని చూస్తాడు. అప్పుడు లియోతో అంటాడు, "చూడు హువాబియో అమ్మాయిలతోనే ఉంటున్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు లియో అలాగే ఎరిటో ఇద్దరు కలిసి హువాబియోని పిలుస్తారు. ఇంక వాళ్ళిద్దరూ క్లాస్‌కి వెళ్ళిపోతారు. హువాబియో ఏమో బాస్కెట్ బాల్ ఆడడానికి వస్తాడనమాట. ఇంక అప్పుడు లియో ఏం చూస్తాడు అంటే హువాబియో డ్రెస్ నిండా మరకలుండటం అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇంక హువాబియో ఏమో లియోని ఇలా ఆనుకుని వెళ్తాడనమాట. సో, అప్పుడేమవుతుంది అంటే లియో డ్రెస్‌కి కూడా కొంచెం అంటుకుంటాయి మరకలవన్నీ. సో, అవన్నీ ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. ఇంక మన యాంగ్సీ అలాగే హెమిమి ఇద్దరు కూడా క్లాస్‌కి వెళ్తున్నారు కదా! సో, వెళ్ళే దారిలో ఒక క్లాస్ ముందు చాలా మంది స్టూడెంట్స్ అందరూ ఉండి చూస్తూ ఉన్నారనమాట. ఏం చూస్తున్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా వెళ్లి చూస్తారు. ఏంటా అని చూసేటప్పటికి క్లాస్ 1 అంటే సెక్షన్ 1 అనమాట. సెక్షన్ 1లో ఉన్న ఒక అబ్బాయి మ్యాజిక్ షో చేస్తూ ఉంటాడు. సో, ఆ మ్యాజిక్ షోని వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారనమాట. సో, తను చాలా చేస్తారు. ఇంకా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. ఇంకా యాంగ్సీతో తనేం చెప్తాడు అంటే పక్కనున్న వాళ్ళు చెప్తారనమాట. మిడ్ ఆటమ్ ఫెస్టివల్‌లో మ్యాజిక్ షో క్లాస్ 1 నుండే వస్తుంది అని చెప్పేసి అంటారనమాట. అలా అనేటప్పటికి యాంగ్సీ ఏమో అదేంటి మ్యాజిక్ షో మా క్లాస్ నుండి కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక వెంటనే క్లాస్ 1 మానిటర్ ఉంటారు కదా! సో, తన దగ్గరికెళ్ళి మానిటర్ మీ క్లాస్‌లోంచి మ్యాజిక్ షో తీసేయి మా క్లాస్ నుండి చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది.
అప్పుడు ఆ మానిటర్ అంటుంది, "లేదు తీయటం కుదరదు. ఎందుకంటే మీ క్లాస్‌లోంచి సోలో డాన్స్ చేస్తా అన్నారు కదా! ఫస్ట్ మేము చేస్తామన్నాం సోలో డాన్స్. కానీ మీరు వద్దన్నా పెడతానన్నారు. అందుకని మేము సోలో డాన్స్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు మ్యాజిక్ షో పెట్టాము. అయినా ఇప్పుడు నువ్వు మానిటర్ కాదంట కదా! సెకండ్ మానిటర్ వచ్చి నాకు చెప్పింది. ఇంకా మ్యాజిక్ షో తీసేయమని చెప్పేసి, ఇంక మేము మార్చుకోలేము" అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా అప్పుడు యాంగ్సీకి హువాంగ్ మీద చాలా కోపమొచ్చేస్తుంది. ఇదంతా హువాంగే చేసింది అని చెప్పేసి హువాంగ్ దగ్గరికి వెళ్లి తన జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంకా అందరూ ఏమో యాంగ్సీ, యాంగ్సీ అని చెప్పేసి వదులు వదులు అంటూ ఉంటారు. అయినా సరే తను లాక్కెళ్ళిపోతుంది. లాక్కెళ్ళిపోయి ఒక చోట నుంచోబెట్టి ఇంకా ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. "నీకెంత ధైర్యం ఉంటే నా మ్యాజిక్ షో తీసేస్తావు" అని చెప్పేసి ఇంకా ఇలా కొట్టుకుంటూ ఉంటారనమాట ఇద్దరు. ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా మన బాయ్స్ గ్యాంగ్‌కి ఈ విషయం హెమిమి వచ్చి చెప్తుంది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. అప్పుడు హువాబియో అంటాడు, "అవునా! మరి హాంగ్ ఎలా ఉంది?" అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా ఎరిటో అలాగే లియో అంటారు, "ఇప్పుడు అది ముఖ్యమా మనకి? మనం వెళ్దాం పదా" అని చెప్పేసి వెళ్తారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పటికి మన యాంగ్సీ అలాగే హువాంగ్ ఏమో ఇద్దరు అసలు స్టెప్స్ మీద కూర్చొని కొట్టేసుకోవటం, జుట్లు పీకేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. మొత్తం క్లాస్ అందరూ కలిసి ఆపుతున్నా సరే వాళ్ళు ఆపరు. అప్పుడే లియో ఇంకా హువాబియో, ఇంకా ఎరిటో ముగ్గురు కూడా వస్తారు. సో, ముగ్గురు వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఇంకా లియో వెళ్లి యాంగ్సీని ఆపుతూ ఉంటాడు. హువాబియో ఏమో హువాంగ్‌ని ఆపుతారనమాట. సో, ఇద్దరిని లాగేస్తారు వెనక్కి. అయినా సరే వాళ్ళు ఆపరు. ఇంకా కొట్టుకుంటూనే ఉంటారనమాట. ఇంకా ఎరిటో ఏం చేస్తాడు అంటే ఇదేదో ఫైటింగ్ జరుగుతున్నట్టు చాలా వావ్! అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈ విషయం స్టాఫ్ రూమ్‌లో ఉన్న సార్‌కి కూడా తెలిసిపోతుంది. వాళ్ళ క్లాస్ సార్ కూడా వస్తారు. మధ్యలో నుంచుంటారు. ఇంక నుంచొని వాళ్ళిద్దరిని ఆపుదాం అనుకునేటప్పటికి వాళ్ళ సార్‌ని కూడా కొట్టేస్తారు. ఇంకా వాళ్ళ సార్ జుట్టు పీకేసి, ఇంకా స్పెక్ట్స్ కింద పడేసి, ఇంకా ఆ సార్‌ని కూడా కొట్టేస్తారనమాట. ఇంకా సారేమో ఎలాగోలాగా ఈ గొడవ ఆపుతారనమాట. ఆపి హమ్మయ్య! అని చెప్పేసి స్టాఫ్ రూమ్‌లోకి వెళ్లి కూర్చుంటారనమాట. ఇంకా మన యాంగ్సీ ఏమో క్లాస్ బయట గ్రౌండ్‌లో కూర్చొని చాలా కోపంగా కూర్చొని ఉంటుందనమాట. అప్పుడే లియో వెళ్తాడు. లియో వెళ్లి, "యాంగ్సీ ఎందుకలా చేశావు? ఎందుకంతలా గొడవ పడ్డావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మన యాంగ్సీ అంటుంది, "నేనెంత బ్యాడ్ లక్కో తెలుసా? పోనీ మార్క్స్ రావట్లేదు. పోనీ అందుకని చెప్పేసి రన్నింగ్ రేస్‌లో వెళ్దాము అంటే రన్నింగ్ రేస్‌లో కూడా నాకిప్పుడు ఎలౌ లేదు అంట" అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుందనమాట. పోనీ మిడ్ ఆటమ్ ఫెస్టివల్‌లో మ్యాజిక్ షో అన్నా చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అది కూడా హువాంగ్ వల్ల చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అలా అనేటప్పటికి ఇంకా మన లియో ఏమంటాడు అంటే, "పోన్లే మనిద్దరం ఆడియన్స్‌గా ఉందాం. కొన్నిసార్లు ఆడియన్స్‌గా ఉంటేనే బావుంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "లేదు నేను గ్రూప్ ఫోటోలో ఎలాగన్నా ఉండాలి" అని చెప్పేసి, "అసలు అయినా నువ్వు హువాంగ్‌కి సపోర్ట్ చేస్తున్నావేంటి? మీరిద్దరూ ఒకటైపోయారా?" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుందనమాట. ఇంకా లియో కూడా వాంగ్ వైపే సపోర్ట్ చేస్తున్నాడు మాట్లాడేటప్పటికి ఇంకా యాంగ్సీకి చాలా కోపమొచ్చేసి, "అసలు మీ ఇద్దరి వల్లే అసలు నా షో అంతా ఇలా అయిపోయింది. లేకపోతే నేను చక్కగా చేసేదాన్ని" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు, "నువ్వు ఎలాగో జపనీస్ షోని కాపీ చేసే కదా చేస్తావు. ఇంకెందుకులే మనం ఏది చేసినా ఒకటే. ప్రతి సంవత్సరం ఇదే చేస్తున్నారు కదా" అని వచ్చేస్తుంది. కోపమొచ్చేసి, "అసలు నువ్వెందుకు ఇలా ఉంటావు? నీకసలు హార్టే లేదు తెలుసా? ఎంతమంది నీతో మంచిగా ఉన్నా సరే నువ్వు మాత్రం ఏదో పొగరుగా ఉంటావు. వాళ్ళతో మంచిగా ఉండవసలా. ఎంతమంది గర్ల్స్ నీకోసం లెటర్స్ ఇచ్చారు. అన్నీ నేనే నీకు తీసుకొచ్చిచ్చాను. నువ్వెప్పుడైనా వాళ్ళకి రెస్పాండ్ అయ్యావా? అంతెందుకు హువాబియో కూడా అతను నీకో ఎంత హ్యాపీగా మాట్లాడదాము అని వస్తూ ఉంటే, నువ్వు మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటావు. మీ ఫాదర్‌తో కూడా నువ్వు సరిగ్గా మాట్లాడవు. అసలంతా నీదే తప్పు" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. అప్పుడు లియో ఏం చేస్తాడు అంటే, యాంగ్సీ డ్రెస్ మీదున్న మరకల్ని చూస్తాడనమాట. అప్పుడు తనకి హువాబియో డ్రెస్ మీదున్న మరకలు గుర్తొస్తాయి. సో, గుర్తొచ్చి, "ఏంటి మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారా?" అని చెప్పేసి యాంగ్సీని అడుగుతాడు. హువాబియో అలాగే "నువ్వు ఎక్కడికైనా వెళ్లారా?" అని చెప్పేసి అడిగేటప్పటికి యాంగ్సీ అంటుంది, "నీకెందుకు మేమెక్కడికెళ్తే ఇది నీ బిజినెస్ కాదు. నీ పని నువ్వు చూసుకో" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడింక లియోకి కోపమొచ్చేసి, "సరే ఇది నా పని కాదు కదా! నా పని నేనే చూసుకుంటాను" అని వెళ్ళిపోతాడు. ఇంక యాంగ్సీకి చాలా కోపమొచ్చేసి తిట్టుకుంటూ ఉంటుందనమాట లియోని. ఇంక లియో ఏమో క్లాస్‌లో కూర్చొనుంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చేసి లియోతో మాట్లాడుతూ ఉంటుందనమాట. "లియో నీకోసం ఎవరో వచ్చారు బయటికి. బయట వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు" అని చెప్పేసి చెప్తుంది. ఇంక లియో ఏమో బయటకి వెళ్తాడు. బయటకి వెళ్ళేటప్పటికి వేరే స్కూల్ నుండి ఒక అబ్బాయి వస్తాడనమాట. సో, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వేరే స్కూల్ నుండి వచ్చిన అబ్బాయి ఏం చెప్తాడు అంటే, "నేను క్లాస్ 1 సీనియర్ నుండి వచ్చాను. వేరే స్కూల్ నుండి వచ్చాను. నేను హువాబియో క్లాస్‌మేట్‌ని" అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు లియో అంటాడు, "ఓహ్! హువాబియోనా? నేను పిలుసుకొస్తానుండు హువాబియోని" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "లేదు నేను నీతోనే మాట్లాడాలి. హువాబియో మా క్లాస్‌లో కొంతమందిని మనీ అడిగాడు అంట. సో, అప్పుగా
అందుకనే తనకేమైనా ప్రాబ్లమ్‌లో ఉన్నాడేమో తెలుసుకుందామని నేనొచ్చాను. మనీ గురించి నేనేమి లెక్క చేయను కానీ, తనెప్పుడూ మనీ అడిగేవాడు కాదు. ఏమైనా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నాడేమో అని చెప్పేసి నేనొచ్చాను అని చెప్పేసి లియోతో అంటాడనమాట. ఇంకా లియో ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు హువాబియో ఏమో ఎవరో ఒక అంకుల్ లాంటి వాళ్ళని కలుస్తారనమాట. సో, ఇద్దరు కలిసి సైకిల్ తొక్కుంటూ వెళ్తారు. ఇది లియో చూస్తాడు. లియో చూసి ఇంకా హువాబియో వెనకాలే వెళ్తాడనమాట. ఇంక వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఇంక వెళ్తూ దారిలో లియో ఏమో వాళ్ళ క్లాస్‌మేట్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటారనమాట. హువాబియో చాలా మంచివాడు. ఎప్పుడు ఎవరిని ఏమి అడగడు. హెల్ప్ అసలు ఆశించడు. కానీ ఈసారి అడిగాడు అంటే ఏదో ప్రాబ్లమ్‌లో ఉండే ఉంటాడు అని చెప్పి అలా చెప్పేటప్పటికి ఇంక లియో కూడా వెళ్తాడు కదా! సో, అక్కడికి వెళ్ళేటప్పటికి హువాబియో ఏం చేస్తుంటాడు అంటే కొన్ని టైల్స్ ఉంటాయి కదా! సో, టైల్స్‌నన్నిటిని కూడా ఒక చోటు నుండి ఇంకో చోటికి మారుస్తూ ఉంటాడనమాట. ఇంకా తనతో పాటొచ్చిన అబ్బాయేమో అన్నీ చెప్తూ ఉంటాడు. "నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా హువాబీ ఏమో చేస్తూ ఉంటాడు. అప్పుడే లియో వస్తాడు. లియో వచ్చేటప్పటికి హువాబీ ఏమో షాక్ అవుతాడనమాట. "నువ్వెందుకొచ్చావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు లియో ఏమో నే ఏం చేస్తాడు అంటే ఏం మాట్లాడడు. ఏం మాట్లాడకుండా తన బ్యాగ్ తీసి పక్కన పెట్టేసి, తన షర్ట్ కూడా తీసేసి, ఇంకా టైల్స్ అనేవి తను కూడా అన్నీ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంక బాబయ్యనేమో "నువ్వు కూడా హెల్ప్ చేయి నాకు" అని చెప్పేసి అంటాడు. ఇంక ఇద్దరు కలిసి టైల్స్ అన్నీ ఒక చోట పెట్టి వాళ్ళ సైకిల్ మీద ఇంకా అవన్నీ పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. "అవును నువ్వంతా ఏంటి మట్టి అలాగే డర్ట్‌తో నీ డ్రెస్ అంతా ఉండిపోయింది. ఏం చేశావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోయి ఆ టైల్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా వాళ్ళ ఇంటి మీద పేర్చుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఫాబియో అంటాడు, ఈ లియో ఇంక చాలులే రా వచ్చి కూర్చో రెస్ట్ తీసుకుందాం కాసేపు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. వర్క్ చేసింది చాలు అని చెప్పేసి. ఇంక వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు లియో అంటాడు, "నువ్వు మీ క్లాస్‌మేట్ దగ్గర మనీ ఎందుకు తీసుకున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాబియో అంటాడు, "వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా! అందుకే తీసుకున్నాను. అవసరం వచ్చి" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు లియో అంటాడు, "నువ్వు మమ్మల్ని అడగాల్సింది కదా! వాళ్ళ దగ్గర దాకా ఎందుకు వెళ్ళావు?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హువాబియో అంటాడు, "నేను వాళ్ళతో చాలా సంవత్సరాలే ఉన్నాను కదా! మీతో మొన్నే కదా వచ్చాను. అందుకనే" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా లియో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడేమవుతాయంటే ఆ పెంకులన్నీ మళ్ళీ కింద పడిపోతాయన్నమాట. సో, వీళ్ళిద్దరూ కూడా పైనుండి ఇంట్లో పడిపోతారు. ఇంక మళ్ళీ పైనంతా హోల్ పడిపోతుంది. ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమంటుంది అంటే, "లియోని వెళ్ళొద్దని చెప్పు డిన్నర్ చేసి వెళ్తాడు" అని చెప్పేసి వాళ్ళ గ్రాండ్ మదర్ అంటూ ఉంటుంది. ఇంకా లియో ఏం చేస్తాడు అంటే, "అయ్యో! ఈ ఈ పెంకులవన్నీ మంచియి కాదనుకుంటా అందుకే పడిపోయినియి" అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా లియో అంటాడు, "సరే" అని చెప్పేసి "నేను వెళ్తున్నాను" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక నేను వెళ్తున్నాను అంటాడు. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ చూస్తాడు లియో. చూసి ఇంక వెళ్ళిపోతాడు. ఇంక మన యాంగ్‌సీ ఏం చేస్తుంది అంటే, ఫుడ్ అవన్నీ తినేసిన తర్వాత అన్నీ సర్దుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో షూస్‌ని తీసుకెళ్ళి "ఇవి లియోకిచ్చేయి" అని చెప్పేసి అంటారు. యాంగ్‌సీ ఏమో నేనివ్వను" అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ ఏమో "ఇదిగో లేస్ కూడా తీసుకెళ్ళి ఇచ్చేయి" అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడే లియో ఏం చేస్తుంటాడు అంటే, వాళ్ళ డ్యాడీతో మాట్లాడి, "డ్యాడీ నువ్వు కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో పనిచేస్తూ ఉంటావు కదా! సో, నీ దగ్గర మిగిలిపోయిన టైల్స్ ఏమన్నా ఉంటే ఫ్యాక్టరీలో నాకిస్తావా? మా ఫ్రెండ్‌కి కావాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే యాంగ్సీ వచ్చేసి ఆ షూస్ అన్నీ తన రూమ్ లోపలికి ఇసిరేసి వెళ్ళిపోతుంది డోర్ వేసేసి. ఇంక లియో చూస్తూ ఉంటాడనమాట. ఇంక చూసిన తర్వాత వాళ్ళ డ్యాడీతో "మా ఫ్రెండ్‌కి కావాలి టైల్స్. సో, తన రూఫ్ ఫిక్స్ చేసుకోవడానికి అందుకే నేను అడుగుతున్నాను" అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళ డ్యాడీ కూడా సరే అంటారనమాట. ఇంకా లియో ఫోన్ పెట్టేసి ఏం ఏం తెచ్చింది అని చెప్పేసి యాంగ్సీ చూస్తూ ఉంటాడు. ఇంకా నైట్ అయిపోతుంది. పొద్దున్నే లియో వీళ్ళ ఇంటికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొస్తాడు కదా! సో, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చి వెళ్ళిపోతాడు తినేసిన తర్వాత. కానీ యాంగ్సీ మాత్రం కావాలని లోపలే ఉంటుందనమాట. అప్పుడు డోర్ ఇలా కొంచెం తీసి చూస్తూ ఉంటుంది. లియో వెళ్ళిపోయాడా లేదా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "లియో వెళ్ళిపోయాడులే రా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "లియో ఉన్నాడా లేదా అని కాదు నేను మామూలుగా అలా చూస్తున్నాను అంతే" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు వాళ్ళ డ్యాడీ అడుగుతారు, "ఏమైంది హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావు లియోతో? లియోకి నీకు ఏమైనా గొడవైందా?" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "లేదు మాకేం గొడవ అవ్వలేదు" అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందనమాట స్పీడ్‌గా. వెళ్ళేసి బస్ ఎక్కుతూ ఉంటుంది. ఇంకా లియో వెళ్ళిపోయాడా అని చెప్పేసి మొత్తం అంతా చూసుకొని ఇంక బస్ ఎక్కుతుంది. అయితే బస్‌లో ఏమో లియో కూడా బస్ ఎక్కుతాడు. ఇంక యాంగ్సీ పక్కనే లియో నుంచొని ఉంటాడనమాట. ఇంకా లియో ఏమో అలా చూస్తూ ఉంటాడు. యాంగ్సీ ఏమో నవ్వుతూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరూ తర్వాత స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్ళాలి కదా! బస్ దిగిన తర్వాత. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ యాంగ్సీ లియోని కొడుతుంది. ఇంక తర్వాత లియో కూడా యాంగ్సీని కొడతాడనమాట. సో, ఇలా కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, ఇలా అయిపోతుంది. ఇంకా మన క్లాస్‌లో ఏం జరుగుతుంది అంటే
డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మ్యాజిక్ షోనా లేకపోతే సోలో డాన్సా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి కెప్టెన్ అడిగేటప్పటికి కెప్టెన్ అంటాడు మ్యాజిక్ షో అంటాడు. ఇంకా వెంటనే హువాంగ్ ఏం చేస్తుంది అంటే ఇంకా తన చేతులన్నీ విరుచుకుంటూ కావాలని చెప్తూ ఉంటుందన్నమాట. అంటే నేను కొడతాను అన్నట్టు అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా హువాబియో అంటాడు అయితే 2 పెడదాము అని చెప్పేసి అంటాడన్నమాట. ఇంకా యాంగ్సీ ఏమో నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు 2 పెడదామని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు నాకు ట్రబుల్ ఏమీ వద్దు. అయినా నీది జపనీస్ షోని కాపీ చేస్తున్నావు కదా! ఇంకా సోలో డాన్స్ అన్నా ఉంటే మన క్లాస్ కొంచెం పేరొస్తుంది అని చెప్పేసి ఇలా అంటాడు. ఇంక యాంగ్సీకి మళ్ళీ కోపమొస్తుందన్నమాట. ఇంక కోపమొస్తుంది. ఇంకా సరే కూల్ అని చెప్పేసి ఈ హెమిమి నువ్వు స్క్రిప్ట్ రెడీ చేసావా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా స్క్రిప్ట్ చూస్తారు. చూసిన తర్వాత ఆ రోజు నైట్ హువాబియో ఏం చేస్తుంటాడు అంటే తన సైకిల్‌ని ఒక చోట పెడతాడు. అండ్ పెట్టేసి ఒక ఫోటోని అంటే సైకిల్ మీద ఉన్న ఫోటోని కట్ చేస్తాడనమాట. సో, కట్ చేసి ఒక వైర్ అనేది తన సైకిల్‌కి అలాగే చెట్టుకి కడతాడు. సో, కట్టిన తర్వాత అదేమవుతుంది అంటే ఆ ఫోటోని ఆ వైర్‌కి అంటిస్తాడు. అంటించిన తర్వాత హువాబియో సైకిల్ తొక్కుతూ ఉంటే ఆ ఫోటో అనేది ఒక క్లిప్‌కి పెడతాడు. సో, ఆ క్లిప్ అనేది పైకెళ్తూ ఉంటుందనమాట. సో, అలా మూన్ దాకా వెళ్తుంది ఆ ఫోటో అనేది. సో, ఇంకా అలా ప్లాన్ చేస్తారనమాట. సో, వీళ్ళు కూడా అంటే స్కిట్ కోసం అని చెప్పేసి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే హోమ్ వర్క్ చేద్దాం అనుకుంటుంది. కానీ హోమ్ వర్క్ చేద్దామని రాసేటప్పటికి దానికి నిద్రొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా రాస్తుంది కొంచెం పడుకుని పోతుంది. ఇంకా అప్పుడే లియో వస్తాడు. లియో వచ్చేసి నేను ఆరెంజెస్ తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది యాంగ్సీ తప్ప మా ఇంట్లో ఆరెంజెస్ ఎవరు తినరు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా అప్పుడే యాంగ్సీ ఏం చేస్తుంది అంటే ఒక వెరైటీ గెటప్ వేసుకొని బయటకొస్తుంది. బయటకొచ్చేసి అమ్మా నేను హోమ్ వర్క్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళ మదర్‌తో అంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "లియో నువ్వు కూడా వెళ్ళు యాంగ్సీతో తోడుగా" అని చెప్పేసి అంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నా వెనకాల స్పైస్ ఏమీ అక్కర్లేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను" అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా లియో కూడా అలాగే డల్‌గా ఉంటారు. ఇంకా పర్లేదు అని చెప్పేసి, "ఆంటీ నేను మీకోసం ఆరెంజెస్ తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడ పెడుతున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా హువాబియో ఏం చేస్తుంటాడు అంటే అప్పుడే బాత్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక యాంగ్సీ అక్కడికి వెళ్తుంది. సో, ఇంక వెళ్ళేటప్పటికి ఇంక హువాబియో ఏమో టెన్షన్ పడతాడనమాట. సో, "నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. యాంగ్సీ ఏమో గ్రాండ్ మదర్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతదనమాట. అప్పుడు హువాబియో అంటాడు, "పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది" అని చెప్పేసి చెప్తాడు. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి హోమ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు యాంగ్సీ అడుగుతుంది, "నాకు హోమ్ వర్క్‌లో హెల్ప్ చెయ్యి. ఈ పేపర్‌లో 20 మార్క్స్ ఒస్తాయి. నువ్వు నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా! సో, హెల్ప్ చెయ్యి" అంటే అప్పుడు హువాబియో అంటాడు, "అంటే నేను ఇప్పుడు నీకు ఈ పేపర్ అంతా రాసి పెట్టాలా?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. "ఈ పేపర్ టీచర్‌కి సబ్మిట్ చేసే దాంట్లో నేను నీకేం హెల్ప్ చేయను" అని చెప్పేసి హువాబియో అంటూ ఉంటాడు. కానీ యాంగ్సీ ఏమో ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు హువాబియో అంటాడు, "నీకు అర్థం కాకపోతే నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు నన్నేం అనకూడదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ కూడా సరే అని చెప్పేసి ఇంక ఇద్దరు స్టార్ట్ చేస్తారు. ఇంకా అలా చెప్తూనే ఉంటారనమాట. ఇంకా యాంగ్సీ రాస్తూ ఉంటుంది. హువాబియో చెప్తూ ఉంటాడు. ఎన్ని సార్లు చెప్పినా సరే యాంగ్సీ ఏదో ఒకటి తప్పు చేసి రాస్తూ ఉంటుందనమాట. హువాబియో ఏమో చూసి సరిగ్గా రాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తారు. సో, ఇంకా అలా చదువుకుంటూనే ఉంటారనమాట. సో, ఎన్ని సార్లు చెప్పినా యాంగ్సీ మాత్రం లేదు అర్థం కావట్లేదు అని చెప్తూనే ఉంటుంది. ఇంకా హువాబియోకేమో చాలా కోపమొచ్చేసి నాకైతే హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉంది. నీకు చెప్పే బదులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ ఏమో హార్ట్ అటాక్ వచ్చిందా నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తానులే అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు హువాబియో ఏమో చాలు నువ్వు వెళ్లి చదువుకో అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఇంకా ఎన్ని సార్లు చెప్పినా సరే యాంగ్సీకి అర్థం కాదు. ఇంకా తనకి చిరాకొచ్చేసి నేనింక వెళ్ళిపోతున్నాను. నేను నీకు హెల్ప్ చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో తన వెనకాలే వస్తుందన్నమాట. న అప్పుడు హువాబియో అంటాడు, "ఈడియట్ నీకేం చెప్పినా అర్థం కాదా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. యాంగ్సీ ఏమో "నువ్వే ఈడియట్" అని చెప్పేసి తన వెనకాలే వెళ్తుందన్నమాట. ఇంక తర్వాత రోజు కూడా ఇంక ఇద్దరు రాస్తూనే ఉంటారు. అయినా సరే యాంగ్సీకి అర్థం కాదన్నమాట. సో, అర్థం కాదు. హువాబియో చాలా చెప్తాడు. "అసలు నువ్వేమైనా స్టూపిడ్‌వా ఏంటి? అసలు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో తన్ని కొడుతూ ఉంటుందన్నమాట. ఇంక ఇలా కొట్టుకుంటారు. ఇంకా ఫైనల్లీ ఒక చోట కూర్చుంటారు. మళ్ళీ ఇంకా రాస్తూ ఉంటారు. అప్పుడేమో హువాబియో యాంగ్సీని చూస్తూనే ఉంటాడు. యాంగ్సీ ఏమో అలా రాస్తూ పడుకుని పోతుంది. ఇంకా హువాబియో తన దగ్గరున్న స్టిక్ తీసి బెంచ్ మీద టప్ అని కొడతాడు. ఇంకప్పుడు యాంగ్సీ లెగుస్తుంది.
లెగసీ అవును మీ గ్రాండ్ మదర్‌కి ఇయర్ ఎయిడ్స్ కొంటానన్నావు కదా! సో, వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. నాకు సెలెక్ట్ చేయటం బాగా వచ్చు. మా డ్యాడీ కొన్నప్పుడు నేను చూసాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, అవునా! ఇప్పుడు నువ్వు చదవకూడదు అనుకుంటున్నావు. ఎలాగన్నా ఇక్కడి నుండి బయటకి వెళ్ళిపోవాలి అంటున్నావు. అంతేనా? అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హువాబియోతో యాంగ్సీ అంటుంది, అవును అని చెప్పేసి అంటుందనమాట. ఇద్దరు కలిసి ఏం చేస్తారు అంటే ఒక ఇయర్ ఎయిడ్స్ షాప్‌కి వెళ్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి డిజిటల్‌ది కావాలా? లేకపోతే ఇమిటేటింగ్ కావాలా? అని చెప్పేసి అడుగుతుంది ఆ షాప్ ఓనర్. సో, అప్పుడు వీళ్ళంటారు డిజిటల్‌ది ఎంత అని చెప్పేసి అంటారు. డిజిటల్‌ది 3000 అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. ఇంకా వాళ్ళేమో షాక్ అవుతారనమాట. 3000 అని చెప్పేసి. యాంగ్సీ అంటుంది, ఏంటి టీవీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ ఇవన్నిటికంటే కూడా ఎక్కువ రేట్ ఇది అని చెప్పేసి యాంగ్సీ అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇమిటేటింగ్ అడిగేటప్పటికి అది 300, 200 అలా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఇంకప్పుడు తను మనీ చూసుకుంటూ ఉంటాడు హువావియో. మనీ చూసుకుంటూ ఉంటే యాంగ్సీ అంటుంది, అవును నేను మర్చిపోయాను మనం మార్ష్‌మెలోస్ తినాలి కదా! పదా అని చెప్పేసి లాక్కెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే తన దగ్గర మనీ లేవేమో అని చెప్పేసి. ఇంకా అప్పుడు బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్తుంది అంటే, ఇయర్ ఎయిడ్ గురించి ఆలోచించకు మా డ్యాడీ కొన్నారని చెప్పాను కదా! మా గ్రాండ్‌మాకి. వాటి వల్ల తనకి చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో, అవి వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎలర్జీ కూడా వస్తుంది. సో, నువ్వు అంతలాగా ఏం కొనొద్దు అని చెప్పేసి యాంగ్సీ అంటూ ఉంటుంది. ఇంకా హువావియో కూడా సరే అయితే మనం మార్ష్‌మెలో తిందాం పదా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా లియో ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు హువావియో వాళ్ళ ఇంటికి. వచ్చేసి అక్కడ కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటాడు. ఇంకా హువావియో అలాగే యాంగ్సీ ఇద్దరు కూడా కొట్టుకుంటూ, ఆడుకుంటూ వస్తూ ఉంటారనమాట. సో, ఇదంతా కూడా లియో చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా హువావియో దగ్గరికి వస్తాడు కదా! హువాబియో ఏమో లియోని చూస్తాడనమాట. సో, లియోని చూసి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే లియో ఏమంటాడంటే, యాంగ్సీ వెళ్లి వాటర్ తీసుకురా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు హువాబియో కూడా నాకు కూడా వాటర్ తీసుకురా అని చెప్పేసి అంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో లోపలికి వెళ్తుంది. ఇంకా లియో ఏమో హువాబియోతో ఇవిగో నేను నీకోసం ఈ టైల్స్ తీసుకొచ్చాను. ఇవన్నీ మిగిలిపోయినయే మా డ్యాడీ ఫ్యాక్టరీలో. ఇంక ఇవి నువ్వు తీసుకోకపోయినా ఇవి యూజ్ లేవు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయినా సరే వద్దు వద్దు అని చెప్పేసి హువాబియోమో అంటాడు. నేను తీసుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు చెప్తాడు లియో ఏం పర్వాలేదు. ఇవి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక ఫ్యాక్టరీ ఉందిలే దానిలోవి ఇవన్నీ మిగిలిపోయినయే. నువ్వు తీసుకోకపోయినా వేస్ట్ అవుతాయి. కాబట్టి తీసుకో అని చెప్పేసి ఇంకా ఒక కవర్ కూడా ఇస్తాడనమాట. ఆ కవర్‌లో మనీ ఉంటుంది. ఈ మనీ మీ ఫ్రెండ్‌కి ఇచ్చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాబియో అంటాడు లేదు నేను నీ దగ్గర ఇయి తీసుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు లియో అంటాడు నేను మా డ్యాడీని అడిగాను. ఆల్రెడీ చెప్పే నీకిస్తున్నాను. ఏం పర్వాలేదు తీసుకో అంటూ ఉంటాడనమాట. అప్పుడు హువాబియో ఏమో లేదు నేను తీసుకోలేను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లియో అంటాడు నేనిక్కడ మనీ పెట్టేస్తున్నాను. అయి పోయినా సరే నువ్వు నాకివ్వాల్సిందే మళ్ళీ మనీ నాకివ్వాలి నువ్వు అని చెప్పేసి అప్పుగా ఇస్తున్నాను నీకు అని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా హువాబియో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా యాంగ్సీ ఏమో వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు లియో అంటాడు యాంగ్సీ నువ్వు వెళ్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ ఏమో అవును నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా హువాబియోకి ఆ వాటర్ గ్లాస్ ఇచ్చేసి లీవ్ కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా హువాబియో ఏమో మనీ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తారు కదా! సో, లియో ఏమో సారీ అని చెప్పేసి ఒక ఆరెంజ్‌ని ఇస్తాడనమాట యాంగ్సీకి. ఇంక యాంగ్సీ ఏమో మళ్ళీ తన మీద విసిరేసి నువ్వే పీల్ చేసి ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. ఇంకా కలిసిపోతారనమాట. సో, ఇంకా ఆరెంజ్ తింటూ అలా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు అందరూ కూడా స్కూల్‌కొచ్చేస్తూ ఉంటారు. సో, స్కూల్‌కొచ్చిన తర్వాత సార్ ఏమో క్లాస్ చెప్తూ ఉంటారు. కానీ అందరూ ఏమో టైమ్ చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ రోజే మిడ్ ఆటమ్ ఫెస్టివల్. సో, ఆ రోజు ఈవినింగే. అందుకనే అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా సార్ ఎప్పుడెళ్ళమంటారా అని చెప్పేసి. ఇంక సార్ కూడా సరే వెళ్లి ప్రిపేర్ అవ్వండి మిడ్ ఆటమ్ ఫెస్టివల్‌కి అనంగానే అందరూ అరిచేస్తారనమాట. అరిచేసి ఇంక అందరూ బయటకి వెళ్ళిపోతారు. ఇంక వెళ్లి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఈవినింగే ఉంటుందనమాట ఫెస్ట్. సో, అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంక మన లియో ఏం చేస్తాడు అంటే అన్నీ బిగిస్తూ ఉంటాడనమాట. సైకిల్‌ని అవన్నీ బిగిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే హువాంగ్ వచ్చేసి తను గెటప్ అంతా వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. పక్కనే లియో ఉండటం చూసి, "లియో నువ్విక్కడే ఉన్నావా? నువ్వు నా ఆడియన్‌వవుతావా?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లియో అంటాడు, "లేదు నేనవ్వను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో, అయితే నాకు ఆల్ ది బెస్ట్ అన్నా చెప్పు అని చెప్పేసి హువాంగ్ అడుగుతుంది లియోని. అప్పుడు లియో అంటాడు, "సరే ఆల్ ది బెస్ట్" అని చెప్పేసి కూర్చుని పోతాడనమాట. ఇంకా హువాంగ్‌కేమో చాలా కోపమొస్తుంది. ఇంకా తను ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పేసి ఆ స్టూల్ మీద కాలు పెట్టి ఎక్కుతుందనమాట. ఎక్కి కింద పడిపోతుంది. సో, కింద పడేటప్పటికి ఇంకా లియో ఏం చేస్తాడు అంటే, అక్కడ కింద ఇంకా సైకిల్‌ని సరిగ్గా రిపేర్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడనమాట. సో, తనెత్తుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వెళ్ళే దారిలో హువాంగ్ అడుగుతుంది, "లియో నేనంటే నీకిష్టమేనా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది.
అప్పుడు లియో అంటాడు, "నువ్వు అసలు ఏ టైంలో ఏం అడుగుతున్నావు? ముందు మనం హాస్పిటల్‌కి వెళ్దాం పదా" అని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఇంకా ఈ డ్రామా అనేది స్టార్ట్ అవుతుందనమాట. హెమిమి ఏమో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. ఇంకా మన హువాబియో ఏమో సైకిల్ తొక్కుంటూ ఉంటాడు. పైన ఎరిటో కూర్చొని ఉంటాడనమాట. అంటే టైం చూసి పేపర్స్, ఫ్లవర్స్ విసరడానికి. ఇంకా హెమిమి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. హువాబియో ఏమో సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటాడనమాట. సో, ఆ సైకిల్‌ని కూడా కొంతమంది లాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మూన్ నుండి ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పేసి మన యాంగ్సీని చూపిస్తారు. యాంగ్సీ ఏమో అలా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా హువాబియో ఏమో తన సైకిల్ ఎక్కమని చెప్తాడు. సో, ఇద్దరు కలిసి అలా వెళ్తూ ఉంటారనమాట. ఇంక తర్వాత మూన్‌లోకి వెళ్ళిపోయారు అలా వాళ్ళిద్దరూ అని చెప్పేసి మూన్ షేప్‌లో ఉన్న దాంట్లో వాళ్ళిద్దరు ఫోటో పెట్టినట్టు పెడతారు. ఇంకా అలా పెట్టిన తర్వాత పైనుండి ఎరుటో ఏమో ఫ్లవర్స్ అవన్నీ విసురుతారనమాట. సో, ఇంకా అవన్నీ చూసిన తర్వాత అందరూ ఏమో చాలా షాక్ అయిపోయి వావ్! వావ్! అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ స్కిట్ అనేది ఇలా అయిపోతుంది. ఇంకా హువాబీ ఏమో అలా సైకిల్ తొక్కుంటూ ఉంటాడు కదా! సో, తొక్కుంటూ ఉండేటప్పుడు ఆ సైకిల్ ఇంకా రిపేర్ చేయలేదు కాబట్టి ఇద్దరు పడిపోతారనమాట. సో, ఇలా ఇద్దరు పడిపోతారు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇక్కడ హువాబియో అలాగే యాంగ్సీ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసుకుందాం అనుకుంటారు. మళ్ళీ పెట్టేస్తారనమాట. ఇంకా హువాబియో ఏమో ధైర్యం చేసి సరే అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేటప్పటికి ఇంకా యాంగ్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి హువాబియో అంటాడు, "ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్ అంటుంది, "ఏం చేయట్లేదు" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు హువాబియో అంటాడు, "హోమ్ వర్క్ చేశావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్ అంటుంది, లేదు. నేను మర్చిపోయాను అసలు హోమ్ వర్కే లేదు ఈరోజు" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు హువాబియో అంటాడు, "అవును హోమ్ వర్క్ లేదు కదా! నేను మర్చిపోయాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యాంగ్సీ అంటుంది, "ఇందాక జరిగింది పర్వాలేదే మనిద్దరం బెస్ట్ బడ్డీస్ కదా! సో, ఏదో యాక్సిడెంట్ జరిగింది నువ్వేం అనుకోకు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా హువాబియో కూడా, "అవును మనిద్దరం గుడ్ బడ్డీస్ కదా!" అని చెప్పేసి సరే అని చెప్పి రేపొద్దున్నే కలుద్దాము అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. ఇంక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుని తర్వాత ఫోన్ అనేది పెట్టేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు హువాబియో అంటాడు, "అది నా తప్పే నన్ను క్షమించు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "అదొక యాక్సిడెంట్ పర్వాలేదులే" అని చెప్పేసి యాంగ్సీ కూడా అంటూ ఉంటుందనమాట. ఇంక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. ఇంకా మన హువాబియో ఏమో డాన్స్ చేస్తూ ఉంటాడనమాట సాంగ్ పెట్టుకొని. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.